ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుండి మీ అధ్యక్షుడు ఒక్కగడ్డ భాస్కర్రావు. మనం వ్యాపారం, వర్తకం గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఈజీ డూయింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటిది ఈజీ డూయింగ్, తర్వాత మేడ్ ఇన్ ఇండియా, అలాగే మేడ్ ఇన్ బిజినెస్, ఇలా చాలా రకాలైనటువంటి సిస్టమ్స్తో ముందుకు వెళ్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంలాగా ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి కార్పొరేట్ సెక్టార్లు, ఎన్నో రకాలైనటువంటి పెద్ద పెద్ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంచి డెవలప్మెంట్ ఉంది. ఈరోజు ఎగుమతులు దిగుమతులు భారతదేశంలోనే 9th ప్లేసు ఆంధ్రప్రదేశ్ ఉంది. మనకు వచ్చేటువంటి పంటలు, ఆ పంటల ద్వారా ప్రాసెసింగ్ విధానాలు, అలాగే బై ప్రోడక్ట్స్, ఇవన్నీ తయారు చేసే కంపెనీలు ఎన్నో వస్తున్నాయి. వ్యాపారాలలో కొత్త ముంతలు తొక్కుతుంది ఆంధ్రప్రదేశ్లో. డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ కూర్చొని వ్యాపారం చేయటం కంటే కూడా ఆన్లైన్లోనే బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. అందువలన ఈనాడు ఒక వ్యాపారస్తుడు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ ఎదుర్కొనేటువంటి సమస్యలకు ప్రభుత్వం వారు కూడా సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఆంధ్రప్రదేశ్లో వాణిజ్యం జరగాలంటే, వర్తకం జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది. కరోనా దగ్గర నుంచి, అలాగే జిఎస్టీ వచ్చిన తర్వాత, డిమానిటైజేషన్ అయిన తర్వాత వ్యాపారస్తుడు చాలా కుంగుబాటులోకి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి స్థితిలో ఈ యుద్ధాలు రావటం, ఈ ఇజ్రాయిల్, ఇరాను, అమెరికా యుద్ధాలు రావటం, ఇది కూడా ఒక రకంగా వ్యాపారస్తుడికి ఒక దెబ్బగానే మనం భావించవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తుడు ప్రొఫెషనల్ ట్యాక్స్, అలాగే ట్రేడ్ లైసెన్సు, మున్సిపల్ ట్యాక్స్, లీగల్ మెట్రాలజీ, ప్యాకేజ్ కమోడిటీ, తర్వాత జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి డిపార్ట్మెంట్ల నుంచి అనేక రకాలైనటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ అధికారులు మేము కోరుకునేది ఏంటంటే, ఏదైనా ఒక సమస్య వస్తే వ్యాపారస్తుడిని అది అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈ మధ్యలో ప్రొఫెషనల్ ట్యాక్స్ మీద ఎన్నో సమస్యలు వచ్చాయి. దాంతో కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఆ సమస్య సాల్వ్ అయింది. అలాగే ట్రేడ్ లైసెన్స్లో కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అవి అన్నీ కూడా చక్కగా ప్రభుత్వం మీరు అర్థం చేసుకుని సహకరించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేయాలనేటువంటి ఇంట్రెస్ట్తో వ్యాపారాలు లేక, వ్యాపారాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదాహరణకు మీకు చిన్న విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాలైనటువంటి పంటలు ఉన్నాయి. మినుము, పెసలు, కందులు, మొక్కజొన్న, అలాగే మిరప, టొబాకో, పత్తి, ఇలా ఎన్నో రకాలైనటువంటి పంటలు ఉన్నాయి. ఆ పంటలు నిల్వ ఉంచుకోవడానికి సరైనటువంటి గిడ్డంగులు లేవు. అందువలన రైతులకు గిట్టుబాటు రేటు రాక, నిల్వ ఉంచడానికి అవకాశాలు లేక, వర్తకుడు కొని వాటిని నిల్వ ఉంచాలన్న సరైనటువంటి గిడ్డంగుల వసతులు లేక, పండిన పంటని కళ్ళాల్లోనే అమ్మేస్తడం జరుగుతుంది. దాని తర్వాత 30-40 రోజుల్లోనే ఆ ఇతర రాష్ట్రాల నుంచి మళ్ళీ, ఉదాహరణకు చెప్తాను, మిర్చి పంట పండగానే ఆ రోజున మనం కళ్ళాల్లో కనుక అమ్మేస్తే, ఎగ్జాంపుల్ కేజీ 100 రూపాయలు ఉందనుకోండి, అదే పంటని ఇతర రాష్ట్రాల వాళ్ళు కొనుక్కు వెళ్ళి వాళ్ళు స్టోరేజ్లో ఉంచుకొని మళ్ళీ నెల రోజులకే దాన్ని తీసుకొచ్చి 250-300 రూపాయలు అమ్ముతున్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి గిడ్డంగులు లేకపోవడం వల్ల. అలాగే కందులు, పెసలు, ఇవన్నీ కూడా మనం వాటిని ఆడించి మిల్లుల్లో ఆడించి పప్పు తీసుకోవడానికి కూడా కందిపప్పు, మినపప్పు, పెసరపప్పులు, ఇవన్నీ కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాయి. దానికి కారణం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అవ్వడం. ఆ ఇంపోర్ట్ అయినటువంటి వస్తువు ఆంధ్రప్రదేశ్లో పండించి, ఆంధ్రప్రదేశ్లో బై ప్రాసెస్ చేస్తే వచ్చేటువంటి రేటు కంటే తక్కువ రేటు రావడం. అయినా వ్యాపారస్తుడు పింగిపోకుండా ఏదో వ్యాపారం చేస్తాడు. కానీ ప్రభుత్వాలు కూడా సహకరించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. సో ఇక్కడ ముఖ్యంగా ఈరోజు వ్యాపారస్తులకు కావాల్సింది ఏంటంటే సరైనటువంటి గిడ్డంగులు లేవు. అందువల్ల ఆ గిడ్డంగులకు కూడా స్థలాలు ఏర్పాటు చేసి, ప్రతి ఊళ్ళో కూడా గిడ్డంగులకు ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఏర్పాటు చేసి, దానికి కనుక కొంత సబ్సిడీ ఇస్తే అందరూ కూడా సొంత గిడ్డంగులను కట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయనుకోండి, కోల్డ్ స్టోరేజీలు దాదాపు 100ల సంఖ్యలో ఉన్నాయి. వాళ్ళు అక్కడ పండేటువంటి చిల్లీ కానివ్వండి, టొబాకో కానివ్వండి,
ఇవన్నీ కూడా వాడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. నేను చెబుతుంది అలాగే ఇతర జిల్లాల్లో, ఇతర ప్రాంతాల్లో, ఇతర పట్టణాల్లో, ఇతర ఏరియాల్లో ఎక్కడైతే పంటలు పండుతున్నాయో వాళ్ళందరూ కూడా గిడ్డంగులు కట్టుకొని తాను పండినటువంటి పంటలు, ఆ ఏరియాలో దొరికేటువంటి పంటలు వ్యాపారస్తులు కొని అక్కడ నిల్వ ఉంచడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఎక్కువ ఇన్కమ్ ఆదాయం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువలన గిడ్డంగుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వారు సరైనటువంటి సబ్సిడీలు ఇచ్చి, పవర్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రెండోది, ప్రతి నగరంలో, మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో కూడా పూర్వం కట్టినటువంటి ఎన్నో కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయవాడ వస్త్రలత ఉంది. అలాగే ఎన్నో చోట కర్నూలు ఉంది, కడపలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి. ఎన్నో రకాలలో అంటే బాధితులైనటువంటి పరిస్థితులు ఉన్నారు. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే ప్రతి పట్టణంలో కూడా, ప్రతి నగరంలో కూడా స్థలాలు ఏర్పాటు చేసి ఆ కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించుకోవడానికి అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దానికి మేము ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండి నిలబడి వాటన్నింటినీ కూడా మేము ఆ డిమాండ్ అనాలిసిస్, అలాగే ఫైనాన్షియల్ పొజిషన్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మేము ముందుంచుతాం. ప్రాజెక్టు తయారు చేసి డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మీకు ఇస్తాం. అందువలన ప్రభుత్వం కనుక సహకరించేటదే ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో కూడా మనం వర్తక వాణిజ్య రంగాలకు పెద్ద పెద్ద సముదాయాల్ని ఏర్పాటు చేసి నూతనమైనటువంటి భవనాలలో చక్కని వ్యాపారం చేయడానికి వసతులు మనం ఏర్పాటు చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మా ఆలోచన. ఎక్కడి నుంచో వచ్చినటువంటి, ఏ దేశం నుంచి వచ్చినట్టు అనేక రకాలైనటువంటి మాల్స్, అన్ని వసతులతో, అన్ని ఫెసిలిటీస్తో, పార్కింగ్లతో మాల్స్ పెట్టి ఆ మాల్స్ వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వ్యాపారం అంతా కూడా తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదే కనుక ఆ లోకల్లో ఆ వ్యాపారస్తులకి మనం సపోర్ట్ చేసి ఇటువంటి పెద్ద పెద్ద మాల్స్ కనుక మనం కట్టించడానికి అవకాశం కలిగిస్తే మనకు కూడా అన్ని పట్టణాల్లో కూడా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ అన్హెల్దీ కాంపిటీషన్, ఈ మాల్స్ ఉండటం వలన, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఏర్పాటు చేయడం వలన చిన్న చిన్న వర్తకుడు ఇంటి దగ్గర చిన్న ఫ్యామిలీ కలిసి పెట్టుకున్నటువంటి చిన్న వ్యాపారం అది కాస్త ఇప్పుడు డైరెక్ట్గా అందరూ మాల్స్కి వెళ్ళిపోవడం వల్ల ఈ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. సో మనం కూడా ప్రతి సెంటర్లో, ప్రతి ఏరియాలో ఇటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వ్యాపార, వాణిజ్య, వర్తక అభివృద్ధి కోసం, మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం వారు తప్పనిసరిగా వ్యాపారస్తులు కూడా మీకు సరైనటువంటి సపోర్ట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.